కీర్తనల గ్రంథం 62వ కీర్తన 7వ వచనం. కీర్తనల గ్రంథం 62వ కీర్తన 7వ వచనం. నా రక్షణకు నా మహిమకు దేవుడే ఆధారము, నా బలమైన ఆశ్రయదుర్గము, నా ఆశ్రయము దేవుని యందే ఉన్నది. చాలు. నా రక్షణకు నా మహిమకు దేవుడే ఆధారం. ఒకసారి చెప్తారా అందరూ? పురుషులు కూడా కొంచెం నోరు తెరిచి, నా రక్షణకు నా మహిమకు దేవుడే ఆధారం. ఇప్పుడు దావీదులా అంటున్నాడు, నా మహిమకు దేవుడే ఆధారం. రక్షణ అనేదాన్ని ఇందాక మనం ధ్యానం చేసాం, అంటే ఆ మొదటి భాగంలో అది వస్తుంది. రెండోదిగా ఏమంటున్నాడంటే, నా మహిమకు కూడా దేవుడే ఆధారం. దేనికి ఆధారం అంట? నా మహిమకు. అంటే నేను దేవుణ్ణి ఆధారంగా చేసుకున్నాను కాబట్టి నా దేవుడు ఏం చేస్తాడు? నన్ను మహిమపరుస్తాడు. మహిమపరచడం అంటే హెచ్చించడం, ఇంకా గొప్ప చేయడం, ఘనపరచడం, గౌరవాన్ని తీసుకొని రావడం. మీరు ఎవరైనా చెప్పండి, మీలో ఎవరైనా సరే నన్ను ఊర్లో వాళ్ళందరూ తిట్టుకోవాలి అని ఎలా బ్రతుకుతారా? కాదు కదా. మనల్ని అందరూ ఏం చేయాలి? గౌరవించాలి. ఎంతో కొంత మనకి ఏం కావాలి? గౌరవం కావాలి. అంటే మనం అనగానే మనకు ఎంతో కొంత గౌరవం అనేది వాళ్ళు ఇవ్వాలి. అలా మనం బ్రతకాలనుకుంటాం. అయితే దావీదుకు కూడా ఆ ఆశ ఉంది. ఏంటి ఆ ఆశ అంటే, నేను ఘనపరచబడాలన్నా ఎవరి వల్ల రావాలి? దేవుని వల్లే. ఇప్పుడే నా మహిమకు ఆధారమై ఉన్నాడు అని చెప్తున్నాడు ఆయన. దేవునికి మహిమ కలుగును గాక. నిజమే, ఈరోజు దావీదుకే కాదు, మనకి కూడా, మన మహిమకు కూడా ఆధారము ఎవరు? దేవుడే. ఆమేన్. ఎవరండి ఆధారం? దేవుడే. ఎందుకంటే దావీదు లైఫ్లో, దావీదు జీవితంలో చిన్ననాటి నుండి కూడా తన తండ్రి వల్ల ఆయనకి గౌరవం రాలేదు. తన అన్నలు ఆయనను ఎప్పుడూ ఘనపరచలేదు. మీ అందరికీ తెలుసు దావీదు యొక్క జీవితం. ఎందుకంటే సమూయేలు దేవుని సెలవు చొప్పున అభిషేకించడానికి యెషయి ఇంటికి వెళ్ళాడు. చూడండి, దేశమంతా భయపడే ప్రవక్త, రాజుల్ని అభిషేకించిన గొప్ప అభిషక్తుడు, అలాంటి గొప్ప ప్రవక్త మన ఇంటికి వస్తున్నాడంటే మొత్తం అందరినీ మనం పిలుచుకుంటాం. అవునా కదా? పేతురు వస్తున్నాడంటే కొర్నేలు ఏం చేశాడు? తన ఇంటి వారిని, తన బంధువుల్ని, తన స్నేహితులను అందరినీ పిలుచుకున్నాడు కదా. నిజానికి సమూయేలు వస్తున్నాడంటే యెషయి అందరినీ పిలుచుకోవాలి. కానీ 8 మంది కొడుకుల్లో 7గురినే పిలిచాడు, ఒక్కడిని మాత్రం అంటే అసలు లెక్కల్లో కూడా తీసుకోలేదు దావీదుని. అందుకనే తండ్రి ఇంట్లో కూడా దావీదుకి ఏం లేదు? ఘనత లేదు, గౌరవం లేదు, విలువ లేదు. అతన్ని ఎవరో లెక్క చేయరు, తన అన్నలు కూడా లెక్క చేయరు, ఎవరు కూడా లెక్క చేయరు ఆయన్ని. అలాంటి పరిస్థితుల్లో దావీదు ఉన్నాడు. అయితే సమూయేలు వెళ్ళాడు, దావీదు యొక్క అన్నలందరినీ చూశాడు. మొదటి వాడిని చూశాడు, రెండో వాడిని చూశాడు, వీడేనేమో అనుకున్నాడు. కానీ దేవుడేమో వీళ్ళెవ్వరూ కాదన్నాడు. ఇప్పుడు సమూయేలుకి ఏం అర్థం కావట్లా. ఎందుకంటే అదేంటి, యెషయి ఇంటికి వెళ్ళమన్నాడు, యెషయి కుమారుల్లో ఎవడో ఒకరిని అభిషేకించమన్నాడు, నేను రాగానే అందరినీ పిలిచేశాడు ఈయన, ఇదేంటి వీళ్ళెవ్వరినేమో దేవుడు కాదంటున్నాడు, అసలు ఏంటి ఇలా జరిగింది అని చెప్పి, దేవుడి మాట అయితే అబద్ధం కాదు కదా అని చెప్పి యెషయిని అడిగాడు. ఏమని? నీకు ఇంకా కొడుకులు ఉన్నారా? అంటే దేవుడి మీద డౌట్ లేదు సమూయేలుకి. ఎవరి మీద డౌటు? ఇంకా ఎవరినైనా దాచేశాడేమో, ఎవరినన్నా పిలవలేదేమో. అంటే ఒక పక్కేమో నేను వచ్చాను కాబట్టి అందరినీ పిలిచే ఉంటాడు అనుకుంటున్నాడు, మరొక పక్కేమో దేవుడు చెప్పిన దాన్ని బట్టి ఇంకా ఎవరైనా ఉన్నారేమో అనుకుంటున్నాడు. అలాంటప్పుడు అడిగాడు, ఏమని? యెషయి, నీకు ఇంకా ఎవరైనా కొడుకులు ఉన్నారా? నీకు ఇంకా ఎవరైనా కుమారులు ఉన్నారా అంటే అప్పుడు చెప్పాడు. ఏమని? కడసారి వాడు ఒకడు ఉన్నాడు. చూడండి, పేరు కూడా చెప్పలా. ఎవడంటే అండి, కడసారి వాడు ఉన్నాడు ఒకడు. వాడు ఎక్కడున్నాడు? అడవిలో ఉంటాడు. వాడు ఏం చేస్తాడు? గొర్రెలు కాస్తాడు. అంటే చూడండి, దావీదుని కనీసం మన ఇంటికి ఒక పెద్ద పాస్టర్ గారు వచ్చారు, ప్రవక్త వచ్చాడు, ఏదో పని ఉందంట మన అందరితో, మీరు రండి అని చెప్పి అందరినీ పిలిచాడు, కానీ దావీదుని మాత్రం పిలవలేదు. అంటే ఈ ఒక్క సందర్భమే కాదు, దావీదు చిన్నప్పటి నుండి ఇలాంటి అగౌరవమైన విషయాలు, లేదా ఘనత లేని విషయాలు, లేకపోతే అతనికి విలువలేని విషయాల్ని ఎన్నిటినో ఆయన ఎదుర్కొంటూ వచ్చాడు. ఆయన ఇంటినో చూశాడు ఆయన. అంటే సహజంగా మనం ఆలోచన చేస్తే కనుక చూడండి, ఇలాంటివి మనం కూడా కొన్నిసార్లు ఎదుర్కొంటాం. మన ఇంట్లోనే మనకి ఏముండదు, విలువ ఉండదు, మన మాట ఎవరు లెక్కేయడు
కదా. మనల్ని ఎవడు పట్టించుకోడు, మనల్ని ఎవడు గౌరవించరు, దేనికి మనల్ని లెక్క చేయరు, ఉంటే ఎంత లేకపోతే ఎంత అన్నట్టుగానే మనల్ని. మీరేం మాట్లాడడం లేదేంటి? అవునా కదా? మీరు ఎదుర్కొన్నారు అలాంటివి ఎప్పుడైనా? చాలాసార్లు ఎదుర్కొంటాం. అంటే ఇలాంటి పరిస్థితులు దావీదు కూడా ఎన్నోసార్లు ఎదుర్కొన్నాడు. కానీ దావీదు ఒక్కటే నిర్ణయించుకున్నాడు, ఏమనంటే నా మహిమకు దేవుడే ఆధారం, దేవుడు నన్ను మహిమపరుస్తాడు, దేవుడిని నేను ఆధారంగా చేసుకున్నాను కదా, ఆయనే నన్ను గొప్ప చేస్తాడని చెప్పి ఆయన దేవుడు హెచ్చించేంత వరకు ఎదురు చూశాడు. కాబట్టి ఆ దినమున సమూయేలు ఆ అందరినీ, అంటే యెషయా అందరినీ పిలిచాడు, నేను పిలవలేదు కదా. అప్పుడు సమూయేలు అంటాడు ఏమనంటే, కడసారి వాడు ఒకడు ఉన్నాడు కదా, వాడిని వాడు పిలిచేంత వరకు నేను ఇక్కడే కూర్చుంటాను, భోజనం కూడా చేయను, వాడిని పిలువని చెప్పగానే ఇంకేం చేస్తాడు సమూయేలు చెప్పిన తర్వాత? తప్పదు కదా. అప్పుడు కౌరు పెట్టాడు, ఎవరికి? దావీదుకి. బాబు దావీదు రా అనగానే వచ్చాడు ఆయన. నిజంగా వస్తున్నప్పుడు ఆయన దగ్గర ఆ కంపు కొట్టు ఉంటుంది కదా, గొర్రెలు కాసేవాడు కదా, ఆ వాసన వచ్చి ఉంటుంది. కానీ అతడు రాగానే యెషయా యొక్క కుమారులు వీడెందుకు పిలిచాడు, మమ్మల్ని అనుకోలేదు దేవుడు, వీడెందుకు పనికి వస్తాడు అనుకొని ఉంటారు. అర్థమైంది నా మాట? అదే అనుకుంటారు కదా. యెషయా ఏమనుకుంటాడు, నా 7 కొడుకులు ఉన్నారు, ఒక్కొక్కడు ఎంత బలవంతులు, ఎంత ఎత్తైన వాళ్ళు, ఎంత అందగాళ్ళు, వీళ్ళెవ్వరినే కాదన్నాడు, వీడే నచ్చుతాడు దేవుడికి అనుకొని ఉంటాడు. తన అన్నలేమో మాకే లేదు, వీడికేముంటుంది అనుకొని ఉంటారు. కానీ వీళ్ళందరూ ఇలా అనుకుంటుంటే దేవుడు అంటున్నాడు ఏమనంటే, నేను కోరుకున్నవాడు ఇతడని. దేవునికి మహిమ కలుగునుగా. అసలు ఎంత గొప్ప ఘనత ఆలోచన చేయండి ఒకసారి. ఆ ఇంట్లో కనుక మీరుంటే ఆ సీన్ అంతటిని ఒక్కసారి మీరు ఆలోచించుకోండి. యెషయా ఒక పక్క, 7 కొడుకులు ఒక పక్క, సమూయేలు ఒక పక్క. సమూయేలు ఒక్కడే వెళ్ళడు కదా, అతనితో పాటు ఎవరో ఒక శిష్యులు ఎవరైనా వెళ్ళుండొచ్చు, వెళ్ళకపోయి ఉండొచ్చు, అది మనం కన్ఫామ్గా చెప్పలేం. కానీ ఒకవేళ వెళ్ళుంటే వాళ్ళందరి సమక్షంలో ఈ చిన్నవాడైన దావీదు మాసిపోయిన బట్టలతో, చెమటతో పరిగెత్తుకుంటూ వచ్చి ఆ వాసంతో వచ్చిన ఆ దావీదును చూడగానే దేవుడు అంటున్నాడు, నేను కోరుకున్నవాడు ఇతడే. ఈ మహిమ పొందుకోవాలంటే, ఇలాంటి మహిమ రావాలంటే తన తండ్రి ఇస్తాడా ఆయనకి? తన అన్నలు ఇస్తారా? ప్రయాసపడితే వస్తుందా? రాదు. దేవుణ్ణి ఆధారంగా చేసుకున్నాడు కాబట్టే ఆ గొప్ప ఘనత దేవుడు ఆయనకి ఇచ్చాడు. ఆమేన్. నిజంగా ఆ రోజు నుండి ఈ రోజు వరకు మనం చూస్తే గనక దావీదుని అంతకంతకు దేవుడు ఘనపరుస్తూనే ఉన్నాడు, హెచ్చిస్తూనే ఉన్నాడు, మహిమపరుస్తూనే ఉన్నాడు. ఎంతగా అంటే యెషయా గ్రంథం 55వ అధ్యాయంలో 3-4 వచనాల్లో ఆయన అంటాడేమనంటే, దావీదునకు చూపిన శాశ్వత కృప నీకును చూపుదును అని చెప్పి జనములకు సాక్షిగా నేను అతన్ని నియమించాను, జనములకు రాజుగాను అధిపతిగాను నేను అతన్ని నియమించాను అంటాడు ఆయన. చూడండి, దావీదు ఎవరంట? గొర్రెల కాపరి కాదండి. ఇక మీదట ఆయన జనములకు రాజు, జనములకు అధిపతి, జనములకు సాక్షి. అలా దేవుడు అతన్ని నియమించాడు. ఇశ్రాయేలు ప్రజలకు దీపమైన ఎవరు? దావీదు. ఆ ఘనత ఎలా వచ్చింది? ఆ మహిమ ఎలా వచ్చింది? దేవుడిచ్చాడు. నిజంగా దావీదు అనుకునేవాడు, ప్రభువా నా ఇంట్లో నాకు విలువ లేదు, నా అన్నల దగ్గర నాకు విలువ లేదు, నా తండ్రి దగ్గర నాకు విలువ లేదు, నా సొంత ఊరిలో నాకు విలువ లేదు, నన్ను ఎవరు గణపరిచినా గణపరచకపోయినా, ఎవరు నన్ను గొప్ప చేసినా గొప్ప చేయకపోయినా నీవు నన్ను గొప్ప చేయాలి, నీవు నన్ను హెచ్చించాలి, నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నేను ఎక్కాలంటాడు. దీని ముందు కీర్తనలోనే 61వ కీర్తనలో ఆ మాట చెప్తాడు, 62వ కీర్తనలో ఈ మాట చెప్తాడు. కాబట్టి నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించుమని ప్రార్థన చేస్తాడు. నిజంగా అతడు ఎక్కలేనంత ఎత్తైన కొండ మీదకే తన తండ్రి కానీ తన అన్నలు కానీ ఎవ్వరు ఎక్కించలేనంత ఎత్తైన కొండ మీదకి దావీదుని దేవుడు ఎక్కించాడు. ఎందుకంటే దావీదు మహిమకు కూడా ఆధారంగా ఎవరిని చేసుకున్నాడు? కాబట్టి నేను చెప్తున్నాను ఏమనంటే, యెహోవా ఒకరిని తగ్గించును, ఒకరిని హెచ్చించును అని ఆసాపు అంటాడు 75వ కీర్తన 7వ వచనములో. కాబట్టి మీ ఘనత, మీ మహిమ, మీ గొప్ప పేరు ఎవరి వల్ల రావాలి? దేవుని వల్ల రావాలి. చాలామంది ఏం చేస్తారంటే, మనుషులు వారిని గౌరవించాలని లేని వాటిని కూడా తగిలించుకొని, లేని వాటిని కూడా చెప్పుకుంటూ మేము అంత గొప్ప ఎంత గొప్ప అని చెప్పుకుంటారు. ఏమనంటే, ఎందుకంటే మనుషులు వాళ్ళని పొగడాలని. చూడండి, కొంతమంది ఎలా ఉంటారంటే, ఎవరైనా ఇద్దరు ఏమైనా మాట్లాడుకుంటున్నారు అనుకోండి, ఆ సందర్భం లేదా ఆ సబ్జెక్టు వీడికి తెలియకపోయినా మధ్యలోకి వెళ్ళి ఎందుకని అయ్యో వీనికి అన్నీ తెలుసు అనుకోవాలని. అంటే ఇలా చాలామంది గౌరవం కోసం, ఘనత కోసం,
గొప్ప పేరు కోసం ఏవేవో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కానీ గుర్తుపెట్టుకోండి, మీ మహిమ దేవుని వల్ల కలిగితే అది శాశ్వతంగా ఉంటుంది. మనుషులు ఇచ్చేదైతే కొంతవరకే ఉంటుంది. చాలాసార్లు మీరు కూడా అవమానాలని ఫేస్ చేసి ఉంటారు, నిందల్ని ఫేస్ చేసి ఉంటారు, తృణీకరించబడ్డాన్ని మీరు ఫేస్ చేసి ఉంటారు. కానీ మీరు ఏం కృంగిపోకండి, ఒక్కటే ప్రార్థన చేయండి దావీదులాగా, దేవుడే నా మహిమకు ఆధారం, నా మహిమకు కూడా దేవుడే ఆధారం అని చెప్పి మీరు ఆయనను ఆధారంగా చేసుకోండి. దేవుడు మిమ్మల్ని ఉన్నతమైన స్థితికి తీసుకొని వెళ్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి దేవుడు దావీదు కూడా ఊహించలేని స్థితిలోనికి వెళ్ళడానికి కారణం ఏంటంటే దేవుణ్ణే తన మహిమకు ఆధారంగా ఆయన చేసుకున్నాడు. ఒక రకంగా మీరు ఆలోచన చేయండి, అసలు సౌలు తర్వాత దావీదు రాజు అవుతాడన్న సంగతి దావీదుకు కూడా తెలియదు, సమూయేలుకు కూడా తెలియదు, యెషయాకు కూడా తెలియదు, ఎవ్వరికీ తెలియదు. కానీ అసలు దావీదుకు కూడా తెలియని ఈ సంగతిని ఎవ్వరూ కూడా అనుకొని ఉండరు. ఈ యొక్క సంగతిని అసలు మొదట ఆలోచించింది ఎవరంటే దేవుడే ఆలోచించాడు. అంటే దేవుని చేతికి దావీదు తన జీవితాన్ని అప్పగించాడు. ఎలాగా? నా జీవితానికి నీ వల్లే ఘనత రావాలి, నా జీవితం నీ వల్లే గొప్ప చేయబడాలని. కాబట్టి దేవుడు ఏం చేశాడంటే పూర్తిగా ఆ బాధ్యత అంతటినే తన చేతుల్లోకి ఆయన తీసుకున్నాడు. అందుకనే దావీదు పక్షాన దేవుడే పనిచేసి ఇంత గొప్ప ఆధిక్యతని దావీదుకి దేవుడు ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇది రెండవది. మూడవదిగా దావీదు ఇంకా ఎలా ఆధారంగా